మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా కాంచినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి బ్రహ్మోత్సవాలను తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖక్క గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా మంత్రివర్యుల చేత స్వామివారి బ్రహ్మోత్సవాలను జ్యోతి ప్రజ్వలన వేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గంటన్నర కూడా గుడి మొత్తం తిరిగి ఈ గుడిలో ఉన్నటువంటి కొన్ని అసౌకర్యమైన పరిస్థితులను అన్నీ కూడా వారం 10 రోజుల్లో రివ్యూ తీసుకొని ఇంకా ఈ గుడిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాల తర్వాత ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పర్యవేక్షణలో కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యారుట గాలి గోపురాన్ని కూడా బంగారు తాపడంతో పాటు ఇక్కడ హోమాలు కూడా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే సానుకూలంగా స్పందించి ఇలా ఒక మంచి నిర్ణయం, యాదాద్రిగా ఉన్నటువంటి దాన్ని యాదగిరి కూడా ఆనందం చేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆనాటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం యాదగిరి కాబట్టి యాదగిరిను మళ్ళీ నామకరణం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చేత ఇలా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతం ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంత ప్రజలు అన్ని విధాల దినదాభివృద్ధి చెందాలని చెప్పి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఇలా గుట్ట ఈవో గారు కానీ వాళ్ళ అధికార బృందం కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఏ రకంగా అయితే బద్నాం చేయాలి, ఏ రకంగా వాళ్ళు లోపాలు వెతకాలని ఒక దురుద్దేశంతో ఇలా మంచి కార్యాన్ని కూడా మా గౌరవ డిప్యూటీ సీఎం గారికి పీట వేయలేదంటున్నారు. ఆ లోపల దర్శనం చేసుకొని లోపల బయటకు వచ్చే భాగంలో కొంత లేట్ రావడం వల్ల అక్కడ ఉన్న కుర్చీ చిన్నగా ఉండడం వల్ల ఆ కుర్చీ చిన్నగా అయింది తప్ప మా గౌరవ మంత్రులను కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రిని కూడా అందరినీ గౌరవించే సాంప్రదాయం మా యాదగిరి ఉంది. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. రాష్ట్రం దినదిన అభివృద్ధిగా ఇలా అభివృద్ధి చెందుతుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే బ్రహ్మోత్సవం ప్రారంభించి ఈ ప్రాంతానికి ఒక వెలుగు తెస్తుంటే కొంతమంది పడిన వాళ్ళు ఇలా కుర్చీ చిన్న ఉందని చెప్పి కింద కూర్చోని చెప్పి అసత్య ప్రచారం మాట్లాడుతున్నారు. పక్కనే నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ ఉన్న కుర్చీలో ఒకటి పెద్దగా చిన్న ఉండడం వల్ల ఆ రకంగా అయిందే తప్ప మా మంత్రులందరినీ కూడా మేము గౌరవించుకునే సాంప్రదాయం ఉంది. మాది ప్రజాపాలన, ఈ ప్రజాపాలనలో అందరికీ గౌరవం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఖండించి అక్కడ అధికారులు కూడా కొంచెం ఆదరబాదలతోటి కొంత వెనుకొచ్చిన మంత్రులు అక్కడ చిన్న కుర్చీ మీద కూర్చోవడం జరిగింది తప్ప ఎవరిని కూడా అగౌరవపరచాలని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. ఇలా మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఐక్యంగా ఇలా అందరూ ఇంత పెద్ద ఎత్తున ఏనాడు కూడా మంత్రివర్గం వచ్చి ఇలా బ్రహ్మోత్సవాలు ప్రారంభించలేదు. ఇలా రాష్ట్ర మోకతాటి మీద వచ్చి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎండోమెంట్ మినిస్టర్ కానీ అందరు మంత్రులు కూడా వచ్చి ఇలా బ్రహ్మోత్సవాలను ఇలా ప్రారంభించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కృషితో ఉంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూలే కాదు దేశం నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవం తిలకించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలకు మళ్ళొక్కసారి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.